ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే కేకే సర్వే కూడా తమ ఫలితాలను అయితే విడుదల చేసింది. ఢిల్లీలో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కేకే సర్వే అంచనా వేసింది. దాదాపు 44 సీట్లలో ఆప్ విజయం సాధిస్తే బీజేపీ 26 సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా కేకే సర్వే అంచనా వేసింది. మనం చూసుకోవచ్చు గతంలో కూడా కేకే సర్వే మనం మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా కేకే సర్వే చేసింది. కేకే సర్వే ప్రకారమే మహారాష్ట్రలో రిజల్ట్ వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా కేకే సర్వే చేశారు కిరణ్ కొండేటి. సో ఆయన సర్వే ప్రకారమే ఏపీలో కూడా ఫలితాలు వచ్చాయి. అయితే హర్యానాలో కాస్త దెబ్బతిన్నప్పటికి కూడా మహారాష్ట్ర, ఏపీలో మాత్రం పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కేకే సర్వే ప్రకారం అయితే ఫలితాలు అయితే వచ్చాయి. తాజాగా ఢిల్లీకి సంబంధించి కూడా కేకే అయితే సర్వే ఫలితాలు విడుదల చేశారు. 44 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంటే 26 సీట్లలో మాత్రమే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పేసి అయితే కేకే సర్వే అంచనా వేసింది. మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా ఈ ఫలితాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మనకు ఫలితాలు అఫీషియల్‌గా మనకు ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే రానున్నాయి. అప్పటి వరకు మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే కేకే సర్వే ఫలితాన్ని బట్టి అయితే ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నిజంగానే కేకే సర్వే నిజమైతే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మరోసారి అధికారంలోకి వస్తే అది భారీ విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే బీజేపీ గత 3 పర్యాయాలుగా కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించి బీజేపీ అధికారంలోకి రావాలని చూసినప్పటికీ కూడా ఆప్ అధికారంలోకి వస్తే మాత్రం అది గొప్ప విషయంగా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ పనితనాన్ని కూడా మనం మెచ్చుకోవచ్చు. అలాగే ఢిల్లీలో ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడం కూడా ప్రధాన కారణంగా అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లయితే కేకే సర్వే పేర్కొంది.